అసలు ఈ ఇన్సిడెంట్ గురించి ఎలా చెప్పాలో కూడా తెలియటం లేదు. ఇంకా ఎన్ని రిఫార్మ్స్ చేసినా ఈ ఇన్సిడెంట్స్ ఆగవు అనిపిస్తుంది. ఇంత దారుణంగా ఇంకెక్కడ వినుండము. ఎవ్రీ డే ఇండియాలో ఒక రేప్ కేసు జరుగుతానే ఉంది అండ్ ఒక అమ్మాయి సఫర్ అవుతానే ఉంది. అసలు ఏ ధైర్యంతో ఇట్లాంటివన్నీ చేస్తున్నారో తెలియటం లేదు కొంతమంది. ఈ ఇన్సిడెంట్ మధ్యప్రదేశ్ శివపూరి డిస్ట్రిక్ట్ భోపాల్ లో జరిగింది. విక్టిమ్ డీటెయిల్స్ డిస్క్లోజ్ చేయకూడదు. సో February 22 ఒక 5 years old అమ్మాయి తన ఇంటి టెర్రస్ మీద నుంచొని ఉంది. ఏదో వెడ్డింగ్ జరుగుతుంటే ఆ సౌండ్స్ వింటూ చూస్తూ ఉంది. వాళ్ళ నేబర్ ఒక అబ్బాయి 17 years old డ్రింక్ చేసి అండ్ సోర్సెస్ బట్టి చూస్తే డ్రగ్స్ కూడా తీసుకున్నాడని తెలిసింది. తను ఈ అమ్మాయిని పక్కనే ఉన్న ఒక పాత బిల్డింగ్ కి తీసుకెళ్లి అతి దారుణంగా రేప్ చేశాడు. రేప్ చేయటమే కాకుండా తన తలని రిపీటెడ్ గా గోడకేసి కొట్టాడు. వాళ్ళ అమ్మాయి కనిపించట్లేదని ఇంట్లో వాళ్ళందరూ ఎతకటానికి స్టార్ట్ చేశారు. ఆ అమ్మాయి వాళ్ళ అన్నయ్య అండ్ అక్కడ ఉండే కొంతమంది పిల్లలు 2 hours తర్వాత ఈ అమ్మాయి ఉన్న ఇన్సిడెంట్ ప్లేస్ కి వెళ్లి చూశారు అండ్ చూసి సడన్ గా అరిశారు. తర్వాత 17 years old అబ్బాయి భయపడి పారిపోయాడు. ఈ అమ్మాయిని చూస్తే అమ్మాయి బ్లడ్ మొత్తం కప్పేసేసి ఉంది అక్కడ. ఇంత దారుణంగా అసలు ఎట్లా చేస్తుంటాడో చూడండి. ఆ అమ్మాయి అన్కాన్షియస్ స్టేజ్ లో ఉంది. ఇంకా తర్వాత కాన్షియస్ వచ్చాక తను తన పేరెంట్స్ కి తనకి తెలిసినంత వరకు చెప్తా ఉంది. కానీ వాళ్ళ పేరెంట్స్ కి ఎలా ఉంటుందో మీరే చెప్పండి అని వింటుంటే తర్వాత తనని గ్వాలియర్ లో ఉన్న కమలారాజు హాస్పిటల్ కి తీసుకువెళ్లారు. అక్కడ ఉన్న మెడికల్ ఎగ్జామినర్స్ తన ఇంజురీస్ గురించి చెప్తుంటే చాలా స్కేరీగా ఉన్నాయి. ఫస్ట్ తను అడ్మిట్ చేసుకున్నప్పుడు అసలు హోపే లేదు అని చెప్పారంట. తన బాడీ అండ్ ప్రైవేట్ పార్ట్స్ మీద చాలా బైట్ మార్క్స్ ఉన్నాయి. తర్వాత మెడికల్ టీం వాళ్ళు తన ప్రైవేట్ పార్ట్స్ లో 28 స్టిచెస్ వేశారు అండ్ ఎమర్జెన్సీ సర్జరీ చేశారు. ఇంకా తన ప్రైవేట్ పార్ట్స్ కంప్లీట్లీ డ్యామేజ్ ఉండటం వల్ల కాంప్లెక్స్ ప్రొసీజర్ ద్వారా రీకన్స్ట్రక్ట్ చేశారు. ఈ ఇన్సిడెంట్ ఓల్డ్ మధ్యప్రదేశ్ ని షేక్ చేసింది. అక్యూజ్ 17 years old అబ్బాయి జువెనైల్ ఒఫెండర్ కింద అరెస్ట్ అయ్యాడు. బట్ తను మైనర్ అవటం వల్ల తన మీద ఎలాంటి యాక్షన్స్ తీసుకుంటారు అనేసి మనం చూడాలి. ఇంకోవైపు చూస్తే ఆ అమ్మాయి ఐసీయూలో తన లైఫ్ కోసం పోరాడుతుంది. తన కాన్షియస్ లో అయితే ఉంది కానీ తన కండిషన్ చాలా సివియర్ గా ఉంది. ఇంకా వైపు చూస్తే ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్, లోకల్స్ అండ్ పొలిటికల్ పార్టీస్ లైక్ బీజేపీ అండ్ కాంగ్రెస్ ఒకటే అడుగుతున్నారు ఆ అబ్బాయికి డెత్ సెంటెన్స్ అవ్వాలి అని. ఇంకా తన పేరెంట్స్ అయితే ఆ అబ్బాయిని నడి రోడ్డు మీద షూట్ చేసేయాలని కోరుకుంటున్నారు. మీరే చెప్పండి, ముద్దుగా చూసుకున్న కూతుర్ని అలా చేస్తే ఎవరైనా ఎలా ఊరుకుంటారు? కాంగ్రెస్ అండ్ బీజేపీ వాళ్ళు ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ కావాలి అండ్ డెత్ పెనల్టీ వేయాలి అని ర్యాలీ చేస్తున్నారు లోకల్స్ తో కలిసి శివపూరిలో. కలెక్టరేట్ దగ్గరికి వెళ్ళి అక్కడ కలెక్టర్ కి అండ్ సూపరింటెండెంట్ పోలీస్ కి మెమోరాండం సబ్మిట్ చేశారు. అమ్మాయిలకి ఇలా జరగటం చాలా చూసాం సేఫ్టీ లేక. అది ఇప్పుడు పిల్లల దాకా వెళ్ళింది. కాంగ్రెస్ ఏమి అలిగేషన్స్ చేశారు అంటే మధ్యప్రదేశ్ లో చాలా డ్రగ్స్ దొరుకుతున్నాయి అండ్ దీనివల్లే ఇలాంటివి రోజుకి ఒకటి జరుగుతుంది అని చెప్పారు. సో అమ్మాయిలు జాగ్రత్తగా ఉండండి అండ్ సేఫ్ గా ఉండండి, జస్టిస్ విల్ బి సర్వ్డ్ అని అన్నారు. देखिए 5 वर्षीय एक बालिका है जो कि थाना दिनारा क्षेत्र के अंतर्गत रहती हैं। तो उनके साथ एक बलात्कार की घटना हुई थी एक नाबालिग बालक द्वारा। उसके पश्चात बालिका का जो प्राथमिक इलाज है वो जिला अस्पताल शिवपुरी में किया गया था। उसके पश्चात कमलाराजी अस्पताल ग्वालियर उसको शिफ्ट किया गया था। उसके बाद निरंतर जो है चिकित्सकों की टीम उसकी प्रॉपरली इंटेंसिव केयर कर रही है और बालिका की जो स्थिति में निरंतर सुधार है। और लगातार हम भी और हमारे जो अधीनस्थ अधिकारी जो चिकित्सक हैं उनसे संपर्करत हैं, जो डीन हैं, इसके लिए सुपरिटेंडेंट हैं अस्पताल के, उनसे सभी से लगातार चर्चा जारी है न्याय उसके परिवार को और पक्ष को मिल सके। దాని తర్వాత మీరు చెప్పండి కమెంట్ సెక్షన్ లో ఇట్లాంటి వాళ్ళకి ఎలాంటి శిక్ష వేయాలో నాకు చెప్పండి.